ఓం రావత్ గారు ఆదిపురుషులు 600 కోట్లు బొక్క పెట్టడని బాధపడుతుంటే, నేనున్నా మావా నాలోని ఆనిముత్యాన్ని ఇంకా బయటికి తీయలేదని మారుతు గారు వచ్చి 400 కోట్లు కైన్ మాస్టర్ కళాఖండం తీశారు. రాజాసాబ్ అంట, హారర్ లేదు, కామెడీ లేదు, అసలు ఈ సినిమా జాన్రా ఏంటో తీసిన వాళ్ళకి కూడా క్లారిటీ లేదు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఓటీటీలో కళాఖండం చూసిన ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. వెల్కమ్ టు సినిఫనీ. ఇలాంటి రొట్టె సినిమాల్ని తట్టుకున్న ధైర్యం ఉన్న ఒకే ఒక ఛానల్. ఇంకా లేట్ చేయకుండా లైక్ కొట్టండి, గట్టిగా ఒక సబ్స్క్రైబ్ వేసుకోండి, ఆ బెల్ ఐకాన్ ని మామ బ్రో ఎడిట్ చేసిన విఎఫ్ఎక్స్ కన్నా గట్టిగా కొట్టండి. ఇక మ్యాటర్ లోకి వస్తే, రిలీజ్ కి ముందు ఎన్ని మాటలు చెప్పారు మామ. వింటేజ్ డార్లింగ్ ఇస్ బ్యాక్, బుజ్జిగాడి రోజులు గుర్తొస్తాయి, డార్లింగ్ లో లాగా ఉంటాడని పాజ్ గా పోస్టర్లు వాడి లోపలికి వెళ్ళాక అమీర్పేటలో ఎడిటింగ్ ల్యాబ్ లో కూర్చోపెట్టినట్టుంది. అసలు 400 కోట్ల బడ్జెట్ అన్నారు, ఆ డబ్బు ఎక్కడికి పోయిందిరా? హీరోకి సగానికి సగం బాడీ డబుల్లు, గ్రీన్ మ్యాట్లు, బడ్జెట్ అంతా విఎఫ్ఎక్స్ కి పెట్టామన్నారు. ఆ విఎఫ్ఎక్స్ చూస్తుంటే 2010 లో వచ్చిన అరుంధతి గ్రాఫిక్స్ ఇంకా బెటర్ అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అవడంతోనే 500 రూపాయల నోటు కోసం సత్య గారు అడవిలో హుసేన్ బోల్ట్ లా పరిగెడుతుంటారు. అదేంటి 500 రూపాయల నోటా, లేక ఎలక్షన్ ముందు రోజు దొరికే మ్యాన్షన్ హౌస్ బాటిలా? ఈ ఒక్క సీక్వెన్స్ కోసం 10 నిమిషాలు బొక్క. ఆ తర్వాత వచ్చే ఇంట్రో ఫైట్ చూస్తుంటే అసలు ఎందుకు కొడుతున్నారో కూడా తెలియదు. కట్ చేస్తే సాంగ్. తమనన్న ప్రతి సినిమాకి ఒకటే హార్డ్ డిస్క్ వాడుతున్నాడని ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు. ఇక మారుతి గారు సినిమాలో కంపల్సరీగా ఉండే ఒక కామెడీ బ్యాచ్ ఉంటారు చూడండి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో ఎందుకు వస్తారో కూడా తెలియదు. దయ్యం వస్తే అయితే భయపడాలి లేదా నవ్వాలి, కానీ వాళ్ళ ఓవర్ యాక్షన్ చూసి చివరికి ఆ దయ్యానికి కూడా విసుకొచ్చి, సర్లే మీరు కొట్టుకొని చావండి, నేను వెళ్ళి ఇంకా నిద్రపోతా అని వెళ్ళిపోయినట్టుంటుంది. అసలు ఆ కామెడీ ట్రాక్ రాసారా లేక సెట్ మీద ఎవరికి ఏది వస్తే అది వాగమన్నారా? ఈ పాన్ ఇండియా విఎఫ్ఎక్స్ స్కామ్ గురించి గట్టిగా మాట్లాడదాం. సినిమాలో సగం బడ్జెట్ హీరో ఫేస్ ని బాడీ డబుల్ కి అతికించడానికే అయిపోయింది. బాడీ ఒకరిది, తల ఇంకొకరిది. ఇది పాన్ ఇండియా సినిమానా లేక ఫ్రాంకెన్స్టైన్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ల్యాబా? ఒక సీన్ లో హీరో నడుస్తూ వస్తూ ఉంటాడు, బాడీ స్ట్రెయిట్ గా ఉంటుంది, తల మాత్రం 45 డిగ్రీస్ యాంగిల్లో గాల్లో తేలుతూ ఉంటుంది. అమీర్పేటలో 10,000 ఇస్తే ఫ్రెషర్ గాడు కూడా ఇంతకన్నా నీట్ గా కట్ చేసి తలని అతికించేవాడు కదా మావా. నీ ఇంజరీ వల్ల యాక్టింగ్ చేయలేదు అనుకుందాం, తప్పు లేదు, ఫ్యాన్ గా మనం అర్థం చేసుకుంటాం. కానీ ఆ పిఎన్జీ తల గాల్లో తేలుతుంటే థియేటర్ లో జనాలు జుట్టు పీక్కున్నారు. కొన్ని క్లోజప్ షాట్లు చూస్తుంటే ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ వాడినట్టుంటుంది. ఫేస్ కి ఒకటే గ్లోయింగ్, మిగతా ప్రపంచం అంతా డార్క్ గా ఉంటుంది. అసలు ఎడిటింగ్ చేసిన మహాన్ భావుడు ఎవరో గానీ వాళ్ళకి నేషనల్ అవార్డు ఇవ్వాలి. ఇక మన సంజయ్ దత్ తాతగారు బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా విలన్ అని దింపారు. తాతగారి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? 30 కోట్లు హాయిగా హాంటెడ్ హౌస్ లో దాచుకున్నాడు. కానీ నెక్స్ట్ సీన్ కట్ చేస్తే చిల్లరోడిలాగా స్ట్రీట్ లైన్ లో నిలబడి పిల్లాడి హార్ట్ ఆపరేషన్ కోసం దాచుకున్న 3 లక్షల డబ్బులు దొంగతనం చేస్తాడు. ఏంట్రా ఆకృతి? 30 కోట్లున్నవాడివి 3 లక్షలు కొట్టేయడం ఏంటి? ఇది కేజీఎఫ్ విలన్ రేంజా లేకపోతే రైతు బజార్లో కొత్తిమీర కట్టే కొట్టేసేవాడు రేంజా? ఆ మాత్రం దానికి మళ్ళీ హిప్నోటిజం మాస్టర్ అని పెద్ద పెద్ద బిల్డప్లు. నేను కళ్ళలో చూస్తే జనాలు అయిపోతారంటాడు. తాత కళ్ళు చూసి జనాలు అయిపోలేదు, నీ క్యారెక్టర్ యాక్ట్ చూసి ప్రేక్షకులు పిచ్చోళ్ళు అయిపోయారు. ఇక హీరోయిన్స్ నిధి అగర్వాల్ గారు, మాల్విక గారు. ఇది హారర్ కామెడీ అన్నారు, కానీ వీళ్ళ ట్రాక్ చూస్తుంటే సైకలాజికల్ థ్రిల్లర్ లాగా ఉంది. నిధి అగర్వాల్ గారు ఒక క్రిస్టియన్ నల్లాగా వస్తారు. హీరో వచ్చి 3 లక్షలు ఇస్తే పక్కనున్న జీజస్ ఫోటో చూసి షాక్ అయిపోతారు. ఎందుకయ్యా ఆవిడకి కూడా ఆదిపురుష్ PTSD గుర్తు చేస్తున్నారు? అసలు ఆ ఎక్స్ప్రెషన్ కి ఆ సీన్ కి ఏమైనా సంబంధం ఉందా? ఇంకో పక్కన మాల్విక గారు పరిగెడుతుంది, అరుస్తుంది, సడన్ గా సన్యాసం తీసుకుంటుంది. ఎందుకు? హీరో బాడీకి తల ఎత్తికిచ్చడం చూసి పారిపోతుందా? అసలు ఈ క్యారెక్టర్స్ ఎందుకున్నాయో, వాళ్ళ మోటివ్ ఏంటో మారుతి గారికే తెలియాలి. సినిమాకి హీరోయిన్ అవసరం ఉందని పెట్టారా, లేక వాళ్ళ కాల్ షీట్స్ దొరికాయి కదా అని దూర్చారా? ఇక క్లైమాక్స్ కి వచ్చేసరికి మారుతి మామ తనలో ఉన్న క్రిస్టోఫర్ నోలన్ ని బయటికి తీస్తాడు. హీరో తాతని కొట్టడానికి తనని తనే సెల్ఫ్ హిప్నోటైజ్ చేసుకుంటాడంట. ఎక్కడి నుంచి వస్తాయండి ఇలాంటి లాజిక్లు? అంటే ఇప్పుడు విలన్ని కొట్టాలంటే నన్ను నేను కొట్టుకోవాలా? రేపు పొద్దున నన్ను నేను హిప్నోటైజ్ చేసుకొని ఆస్కర్ వచ్చేసిందని ఫీల్ అయిపోతే ఇస్తారా? ఆ క్లైమాక్స్ ఫైట్ లో గ్రావిటీకి ఫిజిక్స్ కి పెద్ద నమస్కారం. హీరో గాల్లో ఉంటాడు, మళ్ళీ తన తలేమో ఇంకో చోట ఎగురుతుంటుంది. ఆ క్లైమాక్స్ విఎఫ్ఎక్స్ చూస్తుంటే చోటా భీమ్ లో కూడా ఇంతకన్నా మంచి గ్రాఫిక్స్ ఉన్నాయి కదా అనిపిస్తుంది. తాత ఏమో నేను హిప్నోటైజ్ చేస్తా అని కళ్ళు పెద్దగా చేస్తుంటాడు. హీరో ఏమో నన్ను నేనే హిప్నోటైజ్ చేసుకుంటా బక్
అని కౌంటర్ ఇస్తాడు. థియేటర్ల జనాలేమో మనల్ని ఎవరు హిప్నటైజ్ చేసి టికెట్స్ కొనేలా చేశారా అని తల బాదుకుంటున్నారు. ఈ పెంట అంతా అయిపోయిందిలే, అమ్మయ్య ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకొని మనం సీట్ల నుంచి లేస్తుంటే లాస్ట్ లో జోకర్ గెటప్ లో వచ్చి పార్ట్ 2 అని లీడ్ ఇస్తాడు. ఎందుకు మావా, ఉన్న ఒక్క పార్ట్తోనే మేము సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకొని పిచ్చోళం అయిపోయాం, ఐసీయూలో ఉన్నాం, మళ్ళీ పార్ట్ 2తో మింగుతారా? భీమవరంలో బజ్జీలు వేసుకున్న కుర్రోడికి తెలిస్తే మిమ్మల్ని గట్టిగా గిలుతాడు. ఊరికే ప్రతి సినిమాకి యూనివర్స్లు పార్ట్ 2లు ఎందుకు తీస్తున్నారు సార్? ఎవరికి కావాలి కళాఖండం పార్ట్ 2? సినిమా చూసిన ప్రతి ఒక్కడు తనని తను సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుని స్క్రీన్ పైన ఏం జరిగిందో తెలియక మతి పోయింది. ఇప్పుడు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్, పాన్ ఇండియా స్టార్ దొరికాడు కదా అని 400 కోట్లు పెట్టి గ్రీన్ మ్యాట్ స్కామ్ చేసిన డైరెక్టర్ది తప్ప, లేక వింటేజ్ డార్లింగ్ వస్తున్నాడు అని కళ్ళు మూసుకొని టికెట్లు కొన్న మన తప్ప? డిసైడ్ అవ్వండి. కమెంట్ సెక్షన్ లో మీ ఫ్రస్ట్రేషన్ ని దింపండి. ఈ సెల్ఫ్ హిప్నోసిస్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ లోపు నన్ను నేను హిప్నటైజ్ చేసుకొని ఈ సినిమా నేను చూడలేదని మర్చిపోవడానికి ట్రై చేస్తా. బాయ్.